ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో నాన్నగారికి 2 పెళ్ళిళ్ళమ్మా? అవునండి. ఫస్ట్ వైఫ్ ఆవిడ పాండురోగం అంటారు చూడండి. ఎనీమియానో ఏదో అంటారు అప్పట్లో. ఆవిడకి అది వచ్చి పోయింది. 2 పిల్లలు ఆవిడకి. ఫస్ట్ ఒక పాప, ఆ అమ్మాయి పుట్టగానే పోయింది ఆవిడ ఉన్నప్పుడే. తర్వాత ఒక బాబు. బాబు అయితే మా మదర్ పెళ్లి చేసుకున్న తర్వాత పోయిందనమాట. మా మదర్ని ఇచ్చి పెళ్లి చేసింది ఆవిడే. ఓకే. ఫస్ట్ వైఫే. ఆవిడ పేరే సుశీల. సో ఆ పేరు నాకు నాన్నగారు ఫస్ట్ వైఫ్ పేరు. ఆ పేరు నాకు పెట్టారనమాట మా నాన్నగారు. ఓ. ఆవిడే పాండురోగంతో ఆవిడ పోయారండి. ఓకే. ఇప్పుడు వాళ్ళిద్దరు పిల్లలు కూడా 2 పోయారు. కొడుకు కూడా మా మదర్ పెళ్ళయ్యాక అబ్బాయికి నిమోనియా వచ్చి డాక్టర్ తెలియకుండా బై మిస్టేక్ పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చాడు టెస్ట్ చేయకుండా. అది ఆ అబ్బాయికి రియాక్షన్ లాగా ఇచ్చేసింది. ఇచ్చి ఆ అబ్బాయి చనిపోయారు. ఓకే. ఓకే. సో ఇప్పుడు 2వ పెళ్లి చేసుకున్న తర్వాత 5గురు మళ్ళీ మీరు? మేము 5గురం. 4 కొడుకులు మీరు ఒక్కళ్ళు. 5గురు అంటే ఫస్ట్ ఒక పాప పుట్టిపోయింది మా అమ్మకు కూడా. నా తర్వాత ఒక అబ్బాయి పుట్టిపోయాడు. నా తర్వాత ఒక అబ్బాయి అంటే మా నాన్నగారు శివుడి వేషాలు ఎక్కువ వేయరండి. ఆ పాము ఇదంతా ఉంది కదా, పాముని పట్టుకుంటారు మా నాన్నగారు. శివుడి వేషం ఎందుకో ఆయనకు అచ్చి రాలేదండి. క్యారెక్టర్ వేస్తే ఏదో ఒక అశుభమే జరిగింది ఆయనకి. 2 సార్లు ఎందులోనో వేసినట్టు ఉన్నారు. అదొక్కటి ఎప్పుడు చెప్పేవారనమాట. ఎన్టీఆర్ గారికి కూడా ఉందనుకుంటారు. ఆయన వేశారండి శివుడుగా. రామారావు గారు చాలా సినిమాలు యాక్ట్ చేశారు. మరి ఆయనకి ఏమైనా ఏం జరిగిందో అంత తెలీదు. కానీ మా నాన్నగారికి మాత్రం శివుడి వేషం అచ్చి రాలేదు. సో ఆయన అది వేసినప్పుడు కొడుకు చచ్చిపోయాడా? కొడుకు ఒకడు. తర్వాత ఇంకేదో కూడా చెడు జరిగింది అని విన్నాను. అంటే మేమంతా చిన్నపిల్లం. అంత పెద్ద మమ్మల్ని మా ముందు అసలు మాట్లాడుకునేవారు కాదు మా నాన్నగారు. ఏమీ లేదు అసలు. సో వాళ్ళు అనుకుంటూ ఉంటే విన్నాం అంతే. ఓకే. సో అమ్మ, ఇప్పుడు అంత సంపాదించారు నాన్న సినిమాలలో. ఆ రోజుల్లో రెమ్యునరేషన్ 100 రూపాయలు ఇచ్చినా ఒకటే, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చినా ఒకటే. ఆ రోజుల్లో మీరు అన్నట్లుగానే ఎకరం 1200 అన్నారు కదా. సో ఇంకా దాని తర్వాత చూసుకుంటే వీళ్ళకి రెమ్యునరేషన్ కూడా బాగానే ఉన్నాయి అప్పుడు. ఈక్వల్ గా హీరోతో పాటు తీసుకునే వాళ్ళ నాన్నగారు కూడా. చూడండి, రామారావు గారు నాగేశ్వరరావు గారి కంటే కొంచెం తక్కువ ఉండొచ్చు నాన్నగారిది. మేము మాకు అంటే ఇప్పుడు మాకు తెలీదు ఎంత అయింది, ఎంత తీసుకునేవారని కూడా మాకు తెలియదు సార్. ఒక మా పెద్దన్నయ్యకే తెలుసు. ఎందుకంటే ఎక్కువ మా పెద్దన్నయ్య చూసుకుంటూ ఉండేవాడు నాన్నగారు. సినిమాలో సంపాదించింది సినిమాలోనే పోగొట్టుకున్నారు. ఒకసారి తీసిన తర్వాత చేతులు కాల్చుకున్నాం. సప్తస్వరాలు తీశారండి, సంగీతం బేస్డ్ మూవీ అన్నమాట. అది ఫ్లాప్ అయింది. ఫస్ట్ మూవీ వైజయంత్ రాఘవయ్య గారి డైరెక్షన్. తర్వాత గండ్రగండడని ఒక ఇది తీశారు, మామూలు ఫ్యాంటసీ మూవీ తీశారు. దానికి కేఎస్ఆర్ దాస్ గారు, అది కొంచెం పర్వాలేదు, బాగానే ఆడి. ఈయన హీరోకి ఒకటి తీసుకున్నారు కదా మళ్ళీ. అది తర్వాత ప్రేమజీవులను ఒకటి తీశారండి. అది అట్టర్ ఫ్లాప్ అంటే అసలు చెప్పద్దు, అసలు భయంకరమైన ఫ్లాప్ అదే. దాని తర్వాత గుండెలు తీసిన మొనగాడని ఒకటి కౌబాయ్ మూవీ తీశారనమాట. అందులో నాన్నగారే వేశారు హీరోగా. అది ఒకటి తీశారు. తర్వాత గ్యాప్ ఇచ్చారు. గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇల్లేదంతా అమ్మేసుకున్న తర్వాత అప్పుడు వాణిశ్రీ గారు మంచి మా ఇంటికి వస్తూ ఉండేవారు అనమాట. వాళ్ళ ఇంటి దగ్గరే తీసుకున్నారు ఇల్లు రెంట్కి. తను వస్తూ ఉంటే పోతూ ఉంటే అప్పుడు నాన్నగారు సినిమా ఏదైనా తీస్తే బాగుంటే అప్పుడు వాణిశ్రీ గారు, మీరు తీయండి కాంతారావు గారు, నేను మీకు సాధ్యమైనంత మట్టుకు హెల్ప్ చేస్తాను, నాకేమీ రెమ్యునరేషన్ ఏమి ఇవ్వక్కర్లేదు, మీరు తీయండి అన్నారు. అప్పుడు స్వాతి చినుకులు సినిమా తీశారన్నమాట. ఆవిడ సలహా అంటే జస్ట్ మంచిగా చెప్పింది తీయండి అనేసి. అది పర్వాలేదండి, అది బాగానే పోయినట్టుంది. మాకు అంత ఐడియా లేదు అంతే. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ప్రాపర్టీ అమ్ముకుంటానే వచ్చేసారు ఇంకా. అంటే లాస్ట్లో అమ్మేశాడులేండి ఆయన. సప్తస్వరాల సినిమా అప్పుడే అమ్మేశారు మిగిలిన 50 ఎకరాలు. ఇంకా అంతే, ఇంకా ఏం చేయలేను సార్. సినిమాలు మాకెవరికి మాకైనా అంత ధైర్యం లేదు. లేవండి, మా నాన్నగారు చాలా మొండి మనిషి అండి. ఆయన పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు, 4వ కాళ్ళు ఉందనుకుంటే తీసేసి 3 కాళ్ళని అందరికీ చూపిస్తాడు. ఆయన అంత మొండి అనమాట మా నాన్నగారు. చిన్నప్పటి నుంచి ఆయన మాటే నెగ్గాలి, ఆయన మాటే వేదం. సో ఇండస్ట్రీ వాళ్ళు తనకి బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళు చెప్పినా గానీ ఒక రామారావు ట్రై చేసి ఉంటారు కదా. రామారావు గారు అంటేనే మా ఫాదర్కి చాలా గౌరవం, చాలా ఇష్టం అండి. రామారావు గారు అంటే చాలా ప్రేమ. ఏదన్నా ఉండి రామారావు గారు అంటే బ్రదర్, ఆయన అంటే చాలా ఇష్టం. ఓకే. ఏ సినిమా అమ్మ? కృష్ణ గారి సినిమా ఒకటి తీసి మొత్తానికే పోగొట్టుకున్నారు. అది ప్రేమజీవులు సినిమా. పాపం కృష్ణ గారు అన్నట్ట, మనకి ఎంత పోయిందో చెప్పండి కాంతారావు గారు, నేను ఇస్తానులే కొంచెం, వద్దు బాబు అంట. ఆయనకి ఇచ్చే కూడా ఆయనకున్న తీసుకునే ఇది ఈయనకు లేదు. ఓకే.
కృష్ణ గారి దగ్గర అదొకటి ఉందండి. ఏ సినిమాస్ ఉన్నా సరే ఆయన యాక్ట్ సినిమా చేస్తున్నాడు అంటే చేస్తారు ఆయన ప్రొడ్యూసర్ ఆయన యాక్ట్ చేస్తున్నాడు అంటే ప్రొడ్యూసర్ బాగుపడ్డట్టు. ఎందుకంటే లాస్ట్లో ఏదైనా కొంచెం ఆగింది అంటే ఎదురు డబ్బులు పెట్టి కంప్లీట్ చేస్తాడండి పిక్చర్. అది ఒకటి ఉందండి. అది అందరికీ ఉండదు సార్, అంత మంచి మనసు అందరికి ఉండదు. ఓకే, ప్రొడ్యూసర్ తలపోటు ఆయనే చూసుకుంటాడు, నేనెందుకు చేయాలి ఒక అవును, ఆర్టిస్ట్గా అవును, అనుకుంటాడు. కానీ కృష్ణ గారి నేచర్ అది కాదు, ఆయనది చాలా హెల్పింగ్ నేచర్. అంటే ఇంతమందికి లైఫ్ ఇచ్చారు, సినిమాలు తీశారు, పోగొట్టుకున్నారు, సినిమాలు తీశారు, సంపాదించుకున్నారు, నా అనుకునే వాళ్ళని బాగా సంపాదించుకున్నారు ఇండస్ట్రీలో నాన్నగారు. బట్ చివరి రోజుల్లో కాంతారావు గారు ఇలా ఇబ్బందులు పడుతున్నారు, అరాకొరా క్యారెక్టర్స్ చేసుకొని ఏదో వచ్చిన దాంతో జీవనం కొనసాగించుకుంటున్నారు, కుటుంబాన్ని కొంత ఇబ్బంది పడుతున్నారు, సొంత ఇల్లు కూడా లేదు, ఏదో ఒక చిన్న దాంట్లో ఉంటున్నారు, మనం ఏదో ఒకటి చేద్దాము అని చెప్పేసి ఇప్పుడు మీరు చెప్పిన సోకాల్డ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు ముందుకు వచ్చి ఇదిగో నీకు ఈ 2 bedroom ఫ్లాట్ ఇస్తున్నాను, ఇదిగో నీకు ఇదిగో ఒక కార్ ఇస్తున్నాం ఒకటి, హ్యాపీగా ఉండి ఎప్పుడులాగే అని ఎవరు ముందుకు రాలేదా? అంత పెద్ద మనసు ఎవరికి ఉందని నేను అనుకోను సార్. ఎవరు రాలేదు సార్, అయిపోయింది. ఆయన కాంతారావు గారు పోవటంతో ఇది అయిపోయింది, మర్చిపోయారు ఆయన. అట్లా కనుమరుగైపోయాడు, కనుమరుగైపోయాడు ఆయన. కనుమరుగైతే అయిపోయాడు ఆయన. ఎవరికి అంత ఆలోచన ఇది లేదు సార్, లేదు, ఆలోచించలేదు, ఎవరికి చెయ్యాలి అని కూడా అనిపించలేదు. ఓకే, మాకు కూడా ఇండస్ట్రీ అంటే అందుకే సార్ అంత ఇది లేదు. మా పిల్లల్ని అవన్నీ ఈ రోజుల్లో ఆర్టిస్టులు ఇబ్బందులు పడుతున్నారంటే మెగాస్టార్ చిరంజీవి గారు అసలు ఒక నిమిషం కూడా ఆలోచించుకోకుండా ఏం కావాలో చేసేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు బాగుంటే చాలే అని. ఇప్పుడు నాన్నగారి తరంలో ఎవరు ముందుకు వచ్చి చేసేవాళ్ళు లేరా? ఎవ్వరు రాలేదు సార్. టు బి మోర్ ఫ్రాంక్, ఒక్క ఆర్టిస్ట్ కూడా మేము ఉన్నాం అని అయితే రాలేదు. అయినా ఈయన కూడా ఎవరికి వెళ్ళి చెప్పుకునేవాడు కాదు సార్. చెప్పుకోపోయిన తెలుస్తుంది కదమ్మా, మాకు తెలిసింది మేము వచ్చాం ఇక్కడ దాకా, తెలియకుండా ఉంటుంది అసలుకి, తెలియకుండా అయితే ఉండదు కదా. తెలిసినా కూడా ఇచ్చే మనసు ఉండాలి కదా సార్. అవును, మనిషికి ఇప్పుడు ఏమండి నా దగ్గర ఇప్పుడు ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు అవతల ఎవరైనా వచ్చి అమ్మ ₹1 ఇవ్వమంటే ఇచ్చే మనసు ఉండాలి. నేను ఇందులోంచి తీసిస్తే మళ్ళీ నాకు తక్కువ అయిపోతే లేదు అనేస్తాం, వాళ్ళని ఇట్లా విదిలించేస్తాం. అటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళేనండి ప్రస్తుతం ఉండేది. ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదు. ఒక్కటండి, మా ఫాదర్కి జాగ్రత్త చేసుకోవటం రాలేదు. సంపాదించిన డబ్బుని పొదుపు చేసి దాన్ని ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేంత ఇది లేదు. ఎందుకంటే ఆయనకి ఎవరు లేరు చెప్పేందుకు, గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఆయనకి. ఒకవేళ చేసి ఉంటే ఏమైనా చేసేవారేమో చెప్పలేము, దేంట్లోనో దాంట్లో ఇన్వెస్ట్ చేయలేదా, ల్యాండ్స్ కొను, అట్లా ఏమైనా చెప్తే తీసుకునేవారేమో. అట్లా ఎవరు లేరు సార్ ఆయనకి, గైడ్ చేసేవాళ్ళు అట్లా ఎవ్వరు ఏం లేదు. ఆయన ఇష్టం అంతే. ఆయనకి ఎదురు వెళ్ళి చెప్పేంత ఇది కూడా ధైర్యం ఎవరికి లేదు సార్. మా పిల్లలకైతే మాకు ఎవరికీ లేదు సార్ అంత ధైర్యం. ఇప్పుడు ఏజ్ వచ్చాక ఆయన అన్నీ ఇదయ్యాక తర్వాత మేము ధైర్యంగా ఆయనతో మాట్లాడగలిగాం. కానీ అంతకుముందు మేము కూడా ఎప్పుడు ఎదిరించడం కానీ మాట్లాడటం కానీ అసలు ఏమీ తెలియదు మాకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.